రైతు సోదరుల స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్. కృష్ణా గోదావరి నదుల వరద కొనసాగుతోంది. మరొక వైపు తుంగభద్ర నుంచి కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది. ఇప్పటి వరకు శ్రీశైలం ప్రాజెక్టుకి తుంగభద్ర నుంచి చుక్క నీరు కూడా రాలేదని చెప్పవచ్చు. తాజాగా తుంగభద్ర డ్యాంకి ఎగువ ప్రాంతాల్లో కురిసిన అతి భారీ వర్షాలతో, ముఖ్యంగా శివమొగ్గ ప్రాంతంలో కురిసిన వర్షాలతో తుంగభద్రలోని తుంగ ఉపనదికి పెద్ద ఎత్తున వరద చేరుతా ఉంది. ఆ తుంగా నది మీద ఒక 3 టీఎంసీల జలాశయం ఉన్న అది ఎప్పుడో నిండిపోయింది. పెద్ద ఎత్తున 75,000 క్యూసెక్ల వరదని తుంగభద్ర డ్యాంకి రిలీజ్ చేశారు. ఆ వరద అంతా తుంగభద్ర డ్యాంకి చేరుతా ఉంది. ఈ సీజన్లో మొదటిసారిగా గరిష్టంగా తుంగభద్ర డ్యాంకి వరద చేరుతా ఉంది. గతంలో వరద వచ్చిన 14,000 క్యూసెక్లు, 20,000 క్యూసెక్లు ఇలా వచ్చింది. తాజాగా 75,000 క్యూసెక్ల ఫ్లడ్ తుంగభద్ర డ్యాంకు చేరుతా ఉంది. ప్రతిరోజు 5-6 టీఎంసీల వరద వచ్చి చేరుతా ఉంది. ఇక ఖరీఫ్లో ఆశలు వదులుకున్నారు. దాదాపుగా తుంగభద్ర డ్యామ్ కింద ఖరీఫ్లో నీరు ఇవ్వలేమని బోర్డు కూడా చెప్పేసింది. కానీ తాజాగా ఆశలు రేకెత్తుతూ ఉన్నాయి. ఈ 105 టీఎంసీల కెపాసిటీ ఉన్న తుంగభద్రలో తాజాగా వరద 50 టీఎంసీలకు చేరువైంది. కాసేపట్లో 50 టీఎంసీలు వరద చేరుతుంది. ఇక ప్రతిరోజు ఒక 5-6 టీఎంసీల వరద ఎగువ ప్రాంతాల నుంచి వస్తూ ఉంది. రాబోయే 10 రోజుల్లో 100 టీఎంసీల దాకా తుంగభద్రలో వరద చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒక 100 టీఎంసీలు చేరిన తర్వాత గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఈ ఫ్లడ్ క్వశ్చన్ ఉంచుకుంటారు కాబట్టి ఒక 5 టీఎంసీలు గ్యాప్ ఉంచుకొని గేట్లు ఎత్తే అవకాశం ఉంది. తుంగభద్ర నుంచి కూడా పెద్ద ఎత్తున వరద శ్రీశైలం ప్రాజెక్టు చేరితే శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఆగస్టు 3వ వారం నాటికి గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఇక తాజాగా కృష్ణానదిలో ఆల్మట్టి నుంచి జూరాల శ్రీశైలం ప్రాజెక్టుకి ఎంత వరద వస్తూ ఉంది, నాగార్జున సాగర్కి శ్రీశైలం గేట్లు ఎత్తి ఎప్పుడు రిలీజ్ చేయబోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.